దేవుడి మించి ముందర రోజున తీసిన పువ్వులన్నీ కూడా నేను ఈ విధంగా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! పడేయటానికి కొంచెం మనసొప్పదు. ఈ విధంగా అలంకరణ పైనైతే చేసుకుంటాను. గుమ్మం దగ్గర పెట్టుకుంటాను. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఒక్కొక్కసారి మన పిల్లలు మనకెంత ముద్దుగా ఉంటాడో, మనం చేసిన పూజ కూడా అంతే ముద్దుగా అనిపిస్తుంది నాకైతేను. ఆహ్, ఇంకో విషయం అండి, మనం ఎక్కడికైనా వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా, దేనికైనా సరే మనం ఎక్కడికి వెళ్తున్నా టైం కేటాయించడం ఎక్కువ దేవుడికే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఇలా వెళ్ళిపోతున్నా సరే అస్తమాటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో వండుకుంటుందో లేదో అని అనుకుంటూ ఉంటారు. ఈవిడికి పని ఏమీ ఉండదు అనుకుంటారు. ఎవరేమన్నా సరే పక్కకి తోసేస్తాను నేను. ఎందుకంటే నేను వెళ్ళాలి అనుకున్నది గుడికి. గుడికి వెళ్ళేటప్పుడు ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి. ఎందుకుంటాయండి? ఒక దేవుడు ప్రతిష్ఠించిన గుళ్ళు ఉన్నాయి. ఇందులోనూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మాత్రం ఉంటాయండి. అది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఎంత కోపంగా, ద్వేషంగా దేని గురించి ఏదైనా వెళ్ళేసరికి గుడిలోకి వెళ్ళేసరికి అసలు ఇవేమి కూడా మనకి బ్రెయిన్‌కి ఉండవు. చాలామంది కోపంగా, ద్వేషంగా మనం వాళ్ళని ఇది చేసేయాలి, వాళ్ళని అలా చేసేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ హారతి ఇచ్చేటప్పుడు కానీ, గంట కొట్టేటప్పుడు కానీ, స్వామివారిని మీరు దీక్షగా చూసేటప్పుడు కానీ అసలు ఈ థాట్ అనేది ఏమీ కూడా ఉండదు. బ్రెయిన్‌లోంచి అంతా తోసేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి. అది డీప్‌గా గమనిస్తే మాత్రమే తెలుస్తుంది. అసలు వెళ్ళి దండం పెట్టినసరికి అసలు ఈ ఇంట్లో జరుగుతుంది అంటే ఏమీ కూడా ఉండదు, గుర్తుకు రాదు. ఎందుకంటే దేవుడా మాకు మంచి చెయ్యి, ఎవరి మీద ఏది ద్వేషం పెంచుకు, ఇవే దండం పెట్టుకోవాలండి. వాళ్ళ మీద కక్ష తీరాలి, వీళ్ళ మీద కక్ష తీరాలి, మనం డబ్బులు వేసేస్తాం అంటే భగవంతుడు యాక్సెప్ట్ చేయడండి. నువ్వు మంచితనంగా దేవుడికి ఎదురుగుండా గుడికి వచ్చి ఒక్కసారి పెట్టుకుని చూడు, తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. నా అనుభవం